श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथुनि शरद बाबूजी की जय। సాయి వంటి దైవంబు లేడోయి లేడోయి, ప్రజలందరి నోట సాయి నామం పలకాలి, సర్వత్రా సాయి రూపం రంజిల్లాలి, ముజ్జగాలు సాయి మహిమతో ముప్పిరిగొనాలి. సాయి పదరవళులు మన హృదయ కుహరంలోని నిశ్శబ్ద నిశీధిలో ప్రతిధ్వనించాలి. ప్రణవనాద వీచికల్లా సాయి జ్ఞాన సౌరభాలు సర్వత్రా వ్యాపించాలి. ఆ సుజ్ఞాన సౌరభాల ఆస్వాదనలో మన మనసులు మత్తెక్కాలి. సాయి ప్రేమామృత ధారలు అంతటా నిరంతరం వర్షించాలి. ఆ ప్రేమామృత ధారలలో తడుస్తూ, ఆ జ్ఞాన సౌరభాల మత్తులో ఆనందంగా నర్తిస్తూ సాయి వంటి దైవంబు లేడోయి లేడోయి అని అందరూ ఏకకంఠంతో గానం చేయాలి. అదే నా ఆశ, ఆశయం, ఆకాంక్ష. అదొక మధుర స్వప్నం. ఆ స్వప్న సాఫల్యం కోసం శ్రీ సాయినాథుని అనన్య ప్రేమతో, ఆర్ద్రతతో ప్రార్థించటమే మనం చేయగలిగింది, చేయవలసింది. శ్రీ బాబూజీ. సాయి బాబా, సాయి బాబా, సాయి బాబా, సాయి బాబా.
Baba, Sai Baba, Sai Baba, Sai Baba. Sai 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 Baba, 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 Sai
Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथुनि शरद बाबू जी की जय। श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथुनि शरद बाबू जी की जय।
श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथ शरद बाबू जी की जय। శ్రీ సాయినాథాయ నమః. శ్రీ సాయిబాబా సత్య చరిత్ర 1వ అధ్యాయం మంగళాచరణం. ప్రారంభించిన పని నిర్విఘ్నంగా పూర్తవ్వాలని విద్వజ్జనులు మొదట మంగళాచరణతో తమ ఇష్టదేవతల అనుగ్రహాన్ని ప్రాప్తింపజేసుకుంటారు. మంగళాచరణ అంటే అందరికీ నమస్కరించడం. అలా చేయటంలోని ఉద్దేశ్యం సమస్త విఘ్నాలు నివారించబడి వాంఛించిన ధ్యేయం చేసుకోవటమే. వక్రతుండు, దీనులను పరిపాలించేవాడు, 14 విద్యలకు అధిపతి, మంగళప్రదమైన రూపం కలవాడు, ఏనుగు తల ఉన్నవాడు అయిన గణపతికి ప్రథమ వందనం చేస్తున్నాను. కడుపులో 14 భువనాలు ఉంటాయి కనుక నిన్ను లంబోదరుడు అంటారు. భక్తుల విఘ్నాలను నశింపజేయడానికి తీక్షణమైన పరశువును నీవు చేత ధరించావు. విఘ్నాలను విఘాతాలను నివారింపజేసే ఓ గణనాథ గజానన, నా మాటలను అనుగ్రహపూర్ణంగా చెయ్యి. నేను నీకు సాష్టాంగ నమస్కారం చేస్తాను. నీవు భక్తులకు సహాయకారివి. విఘ్నాలు నీ కాలి అందెల వద్ద దొర్లుతుంటాయి. నీవు అలా అలవోకగా కన్నెత్తి చూస్తే చాలు, దారిద్ర్యం దరిదాపుల్లో లేకుండా పలాయనమవుతుంది. నీవు సంసార సాగరానికి నౌకవి, అజ్ఞానమనే అంధకారాన్ని తొలగించే జ్ఞానజ్యోతివి. నీ రుద్ధి సిద్ధులతో కలిసి నా వైపు ప్రసన్న దృక్కులను సారించు. ఓ మూషిక వాహన, విఘ్నాలనే అరణ్యాన్ని విధ్వంసం చేసే గిరిజాసుత మంగళవదన, నేను నీకు అభివందనం చేస్తాను. నిర్విఘ్నంగా కార్యం పూర్తవటానికి, శుభం కలగటానికి ఇష్టదేవతలకు నమస్కరించే ఈ శిష్టాచారం అనే పద్ధతిని నేను అవలంబిస్తున్నాను. ఈ సాయియే గజాననుడైన గణపతి. ఈ సాయియే చేత పరశువును ధరించి విఘ్నాలను నశింపజేసి తామే స్వయంగా సవిస్తరంగా నిరూపణ చేస్తారు. ఈయనే బాలచంద్రుడు, గజాననుడు. ఈయనే ఏకదంతం కలవాడు, గజకర్ణాలు కలవాడు. ఈయనే వికటమైన భగ్నమైన దంతం కలవాడు కూడా. ఈయనే విఘ్నాలనే అరణ్యాన్ని విధ్వంసం చేసేవాడు. సర్వమంగళ మాంగళ్య లంబోదర, సాయినాథునితో ఐక్యరూపం గల కృపామూర్తి గణనాథ, నన్ను ఆనందడోలికల్లో తేల్చే ఆత్మసుఖం దగ్గరకు చేర్చు. చాతుర్యమే తన స్వభావంగా కల బ్రహ్మపుత్రిక సరస్వతికి నమస్కారం. ఈమె నా నాలుకను హంసగా మలుచుకుని దానిపై అధిష్ఠించాలి. చేతిలో బ్రహ్మవేణను పట్టుకుని నుదుట సన్నని కుంకుమరేఖ తళుకులు ఇనుతుండగా ధవళ వస్త్రాన్ని ధరించే ఓ హంసవాహిని, నాపై నీ కృపామృత ధారలను కురిపించు. ఆ వాగ్దేవత జగన్మాత ప్రసన్నం కాకపోతే ఈ కావ్య కథా వాగ్మయం నాకు సాధ్యమవుతుందా? ఈ గాథను లిఖించడం నా వల్ల అయ్యే పనేనా? ఓ జగజ్జనని వేదమాత, విద్యా సంపత్తి అనే గుణరూప నది, నా ద్వారా శ్రీ సాయి సమర్థ చరిత్ర అనే సుధాధారలను సర్వుల చేత త్రాగించు. శ్రీ సాయి ప్రభు స్వయంగా భగవతి సరస్వతిగా అయి ఓంకార వీణను చేత ధరించి భక్తులను ఉద్ధరించడం కోసం స్వీయ చరిత్రను స్వయంగా గానం చేస్తున్నారు. సృష్టి స్థితి లయ కారకులు మూర్తిభవించిన సత్వరజస్తమో గుణాలైన బ్రహ్మ విష్ణు మహేశ్వరులకు నమస్కారం. స్వయం ప్రకాశకులైన ఓ సాయినాథ, మా పాలిటి గణపతి మీరే. మీరే బ్రహ్మ విష్ణు మహేశ్వరులు. మీరే మా సద్గురులు. మీరే సంసార రూప నదికి నౌక. అందులో ఉన్న భక్తులమైన మాకు ఆవలి తీరాన్ని చూపాలి. ఎందుకంటే గత జన్మలకు సంబంధించిన ఏదో సత్కర్మ సాధన చేసి ఉండకపోతే మాకు ఈ చరణ కమలాలు ఎలా లభించేవి? అక్కడ మాకు స్థానం ఎలా లభించేది? మా కులదైవం ఆదినాథులు నారాయణుడు క్షీరసాగరంలో నివాసం ఏర్పరచుకొని సర్వుల దుఃఖాలను దూరం చేసే ఆయనకు నమస్కారం. పరశురాముడు సముద్రాన్ని నెట్టివేసినందువల్ల ధరిత్రిపై వినూత్న భాగం నిర్మితమైంది. దానికి కొంకణం అనే పేరు ప్రాప్తించింది. అక్కడ నారాయణుడు ప్రకటమైనారు. జీవుల అంతఃకరణలో అధిష్ఠించి వారిని శాసిస్తూ కృపాదృష్టితో వారిని సంరక్షించే ఆ నారాయణుని ప్రేరణకు అధీనంలో ఉన్నాను నేను. అదేవిధంగా యజ్ఞం పూర్తవడం కోసం భార్గవుడు గౌడ దేశంలోని మహాముని తీసుకొచ్చాడు. ఆ మూల పురుషుడికి నేను అత్యంత ఆదరపూర్వకంగా నమస్కరిస్తున్నాను. ఇప్పుడు స్వగోత్రానికి యజమాని, ఋగ్వేద శాఖల శాఖకు
సమస్త ఆది గౌడ జాతి బ్రాహ్మణులకు పూర్వజ ఋషి సత్తముడు భరద్వాజునికి నమస్కారం. తరువాత సాక్షాత్తు ధరాతలం మీది దేవతలు పరబ్రహ్మ అవతారులు అయిన బ్రాహ్మణులకు నమస్కారం. అటుపై యోగీశ్వరులైన యాజ్ఞవల్క్య, భృగు, పరాశర, నారదాదులకు నమస్కారం. పరాశరుని పుత్రుడు వేదవ్యాసుడు, బ్రహ్మమానస పుత్రులైన సనక, సనందన, సనత్, సుజాత, సనత్ కుమారులు, శుకుడు, సూత్రాలను రచించిన సౌనక, విశ్వామిత్ర, వశిష్ఠ, వాల్మీక, వామదేవ, జైమిని, వైశంపాయనుడు, నవయోగీంద్రాది మునుల చరణాలకు సాష్టాంగ దండ ప్రణామాలు. ఇప్పుడు నివృత్తి, జ్ఞానదేవుడు, ముక్తాబాయి, సోపాను, ఏకనాథుడు, స్వామి జనార్దనుడు, తుకారాం, కాన్హోబా, నరహరి మొదలైన మహానుభావులకు నమస్కారం. అందరినీ ప్రస్తావించడానికి ఈ గ్రంథంలో అవకాశం లేదు గనక వారందరికీ నేను ప్రణమిల్లుతున్నాను. వారి ఆశీస్సులు నాకు ప్రసాదించమని నేను ప్రార్థిస్తున్నాను. ఇప్పుడు సంసారం నిరర్ధకమని తెలుసుకుని బదరీనాథ్, కేదార్నాథ్లో స్థిరపడిన మా తాతగారు పుణ్యశీలి సదాశివుడికి నమస్కారం. ఆ తరువాత మెళ్ళో రుద్రాక్షమాల వేసుకుని నిరంతరం శివోపాసన చేస్తూ శివుణ్ణి ఆరాధ్య దైవంగా చేసుకున్న మా తండ్రికి వందనం. తరువాత నాకు జన్మనిచ్చి అహోరాత్రులు నన్ను కంటికి రెప్పలా నన్ను పోషించిన అమ్మకు వందనం చేస్తున్నాను. ఆమె ఉపకారాన్ని నేనెంతని గుర్తు తెచ్చుకోను. అయితే ఆమె నన్ను పసితనంలోనే వదిలేసిపోగా మా పిన్ని నన్ను కష్టపడి పెంచింది. ఆమె నిరంతరం హరిస్మరణలోనే ఉండేది. ఆమె చరణాలపై శిరస్సు పెట్టి నేను నమస్కరిస్తున్నాను. అందరికన్నా పెద్దవాడు నాకు అన్నయ్య. అతని సోదరి ప్రేమ అద్వితీయం. నా కోసం ప్రాణాలనైనా సరే పణంగా పెట్టడానికి సిద్ధంగా ఉండేవాడు. అతని చరణాలపై శిరస్సు నుంచి నేను నమస్కరిస్తున్నాను. ఇప్పుడు నేను మీ శ్రోతలకు నమస్కారం చేస్తున్నాను. మీకు ఒకవేళ శ్రద్ధ లేదనుకోండి, అప్పుడు నాకు తృప్తిలా లభిస్తుంది. గుణాల యోగ్యతను గుర్తించడంలోనూ కథను వినే విషయంలోనూ శ్రోతలకుండే చాతుర్యాన్ని, ఆతృతని బట్టి వక్తకు మనసులో అధికాధికంగా ఉత్సాహపూర్వకమైన ఆనందం కలుగుతుంది. మీకు శ్రద్ధ లేకపోతే ఇక ఈ కథకు ఉపయోగం ఏమిటి? కనుక నేను మీకు సాష్టాంగ నమస్కారం చేస్తున్నాను. ప్రసన్న చిత్తంతో వినమని విన్నపం చేస్తున్నాను. నాకు శాస్త్రంతో గాని వాంగ్మయంతో గాని పరిచయం లేదు. నేనెన్నడూ గ్రంథ పారాయణ చేయలేదు. ఎన్నడూ మహానుభావుల కథలను విన్నవాణ్ణి కాదు. ఇది మీకు పూర్తిగా తెలుసు. నాకు కూడా నా అవగుణాలు, హీనత్వం బాగా తెలుసు. అయినా ఈ గ్రంథరచనా ప్రయత్నం గురువచనాలను నిజం చేయడం కోసమే. మీతో పోలిస్తే నేను గడ్డిపోచ లాంటి వాడినని నా మనసు నాకు చెప్తోంది. అయినప్పటికీ మీరు కృపావంతులై నన్ను యోగ్యుడిగా అంగీకరించండి. ఇప్పుడు బుద్ధికి స్ఫురణ కలిగించే సద్గురుని స్మరిద్దాం. ప్రేమతో ఆయన చరణాలకు వందనం చేసి కాయ, వాచ, మనస ఆయన్ని శరణంటాను. భోజనం చేసేటప్పుడు తినేవాడు మధుర పదార్థాన్ని చివరికి తిన్నట్లు అలా గురువందనమనే మంచి ముద్దని తిని ఈ వందన సమర్పణ పూర్తి చేస్తాను. ఓంకార రూప ఓ సద్గురురాయ, నీకు నమస్కారం. నీవు చరాచర ప్రాణులకు విశ్రాంతి స్థానానివి. దయామృతమూర్తివైన నీవు విశ్వమంతటికి నివాస స్థానానివి. సప్త ద్వీపాలతో నవఖండాలతో ఉన్న పృథ్విని, సప్త స్వర్గాలను, సప్త పాతాళాలను ఉత్పన్నం చేసే హిరణ్య గర్భం యొక్క అండమే బ్రహ్మాండమని ప్రాచుర్యంలో ఉంది. ఈ బ్రహ్మాండానికి జన్మనిచ్చేదాన్ని అవ్యక్తం లేదా మాయ అంటారు. గురు మహారాజు స్వయంగా ఆ మాయకు కూడా ఆవలి తీరంలో ఉంటారు. వారి మహిమను వర్ణించలేక వేదాలు, శాస్త్రాలు మౌనం వహించాయి. నానా రకాల యుక్తులు కూడా ఆయన్ని వర్ణించటమనే పని చేయలేవు. అది గుర్తుంచుకోవాలి. ఓ సద్గురు, స్వాభావిక గుణం మూలాన అన్నీ మీరే అయి ఉన్నారు కనుక మిమ్మల్ని వేటితోనూ పోల్చలేం. దృష్టికి చూపించే రూపాలన్నిటినీ కూడా మీరే స్వయంగా ధరించి ఉన్నారు. అలాంటి ఓ దయామృత సాగర, ఓ సమర్థ సద్గురు, తమని తాము తెలుసుకోగల సమర్థ, గోష్ఠులన్నిటికీ అతీతంగా ఉండే ఆద్యంతాలు లేని శ్రీ సాయినాథ, మీకు నమస్కారం. ఓ సర్వోత్తమ, నిత్యానంద, పూర్ణకామ, స్వప్రకాశ, మంగళధామ, ఆత్మారామ గురువర్య, మీకు ప్రణామాలు. మిమ్మల్ని స్తుతించబోయి వేదాలు, శృతులు మౌనాన్ని ధరించాయి. మరక్కడ మిమ్మల్ని తెలుసుకోవడానికి నా జ్ఞానం ఏ పాటిది? శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ की जय. सद्गुरु श्री साईनाथ शरद बाबू जी की जय. ఓ కరుణానిధి సద్గురు
మీకు జయకారాలు. గోదావరి తీరంలో నివసించే వాడ, సాక్షాత్తు బ్రహ్మ విష్ణు మహేశ్వరులు దత్తావతారులు అయిన మీకు జయకారాలు. సద్గురు లేకపోతే బ్రహ్మదేవుడికి బ్రహ్మత్వం ప్రాప్తించదు. కనుక సద్గురువుకి పంచప్రాణాలతో దృష్టి తీయాలి. ఆయనకు అనన్యంగా శరణ వెళ్ళాలి. శిరసా వందనం చేయాలి. చేతులతో పాద సంవహనం చేయాలి. కళ్ళతో ఆయన ముఖారవిందాన్ని అవలోకిస్తూ ఉండాలి. నాసిక్తో ఆయన చరణోదాకాన్ని అగ్రోణించాలి. శ్రవణాలతో సాయి గుణవర్ణని వినాలి. మనస్సుతో సాయిమూర్తిని ధ్యానించాలి. చిత్తంతో అఖండంగా సాయిని చింతించాలి. అలా చేస్తే నిర్వీర్యమైన సంసార బంధనాలు తెగిపోతాయి. సద్గురు పాదాలకు మన ధనాలను సర్వస్వాన్ని భక్తిపూర్వకంగా సమర్పించాలి. గురుసేవ కోసం ఆయుష్ను వెచ్చించాలి. గురునామము, గురు సావాసము, గురుకృప, గురుచరణ తీర్థము, గురు మంత్రము ఇవి ప్రాప్తించటము అత్యంత కష్టము. వీటన్నిటిలో ప్రచండమైన శక్తి ఉంటుంది. అవి భక్తులను వారికి తెలియకుండానే మోక్షద్వారం గడప దగ్గరకు తీసుకుపోతాయి. అనన్య భక్తులకు అది అనుభవంలోకి వస్తుంది. చిన్మయ గ్రంథాలు గుమ్మాళించే గురు సావాసం అనే గంగా జలము మన మాలిన్యాన్ని కడిగేసి శుద్ధం చేస్తుంది. మనసంతా చంచలమైంది మరొకటేముంది? అయినా దాన్ని కూడా అది హరిచరణాల వద్ద నిశ్చలంగా ఉంచుతుంది. శ్రీ సద్గురు చరణ సేవే మాకు వేద శాస్త్ర పురాణాలు. గురుచరణాలకు సాష్టాంగ పడటమే మాకు యోగ యాగ తపాది సాధనాలు. శ్రీ సద్గురు పవిత్ర నామమే మాకు వేద శాస్త్రాలు. సాయి సమర్థ అనేదే మా మంత్రము, యంత్రము, తంత్రం కూడా అదే. బ్రహ్మ సత్యం అనే ప్రజ్ఞను, మిగిలిన జగతంతా మిథ్య అనే అనుభవ జ్ఞానాన్ని, ఉత్తమ స్థితిని సాయిబాబా తమ భక్తులకు కలిగిస్తారు. పరమాత్మ సుఖమని, పరమానంద స్వరూప స్థితి అని, బ్రహ్మానంద స్వరూప స్థితి అని శబ్దజాలపు గందరగోళం ఎంతో ఉంది. మన మనసుకి కేవలం పసిడి కాంతులు చిలికే ఆనందమయ వృత్తి కావాలి. ఈ వృత్తి ఒక్కసారి మనసులో ముద్రించకపోయి సదా సర్వత్రా ఆ ఒక్క స్థితినే పెట్టుకోగలిగిన వారి చిత్తానికి నవ్వుల విరజాజలు రాల్చే సుఖశాంతులు తృప్తి లభిస్తాయి. అదే పరమ ప్రాప్తి. సాయి స్వయంగా వాత్సల్య జలంతో నిండిన ఆనంద వృత్తికి గని, ఉప్పొంగే కారుణ్య కడలిలా వారు సదా పరిపూర్ణులు. భక్తులు నిజంగా అదృష్టవంతులైతే వారి పరమానందానికి అవరోధం ఎన్నటికీ ఏర్పడదు. శివభక్తులు, ప్రకృతి పురుషులు, ప్రాణగతులు, దీప ప్రకాశులు, శుద్ధ బ్రహ్మ లేదా చైతన్యము యొక్క వికృత అంటే తిరగబడ్డ రూపాలు అయి ఉన్నాయి. అవి రెండూ ఒకటే అయి ఉండగా లోకులు ఆ రెంటిని వేరని భావిస్తారు. ఏకాకి నరమతే, ఒక్కడిగా ఉంటే క్రీడించలేడు. బృహదారణోపనిషత్తు బృహశ్యామ నేనేమకవ్వాలి. తైతరోపనిషత్తు అనే శృతి ఇతరుల సాంగత్యంపై ప్రీతి కలుగుతుంది. అయితే మళ్ళీ ఒకరిగానే ఉండాలని అనిపిస్తుంది. శుద్ధ బ్రహ్మస్థితి ఉన్న చోట పురుషుడు ఉండడు, ప్రకృతి ఉండదు. సూర్యుడు ఉన్న చోట పగలేమిటి, రాత్రేమిటి? సాయిబాబా మూల స్వరూపము గుణాలకు అతీతంగా నిర్గుణ స్థితిలో ఉంటుంది. అయితే భక్తుల శ్రేయస్సు కోసం అది ఉత్తమోత్తమ గుణాలతో సగుణమైంది. ఆయనకి నేను అనన్యంగా శరణుంటాను. సాయి సమర్థులను శరణన్న వారి పుష్కల అనార్థాలు తొలగిపోయాయి. కనుక నేను నా స్వార్థం కోసమే ఆయన పదద్వయంతో శిరస్సు నుంచుతున్నాను. ఎవరి గొప్పతనానికి కొలమానం వాస్తవంగా వేరుగా ఉంటుందో, ఎవరి భక్తుల సుఖం కోసం వేరుగా ఉంటారో, ఎవరు తాము స్వయంగా ఈశ్వర భక్తులే అయి ఉన్నట్లు వ్యవహరిస్తారో, ఆ రసార్థ దరహాస చంద్రికలు వేదజల్లే ప్రేమమయులు సాయిబాబాకు నా ప్రణామం.
సర్వజీవుల్లోని చైతన్యము జ్ఞానశక్తికి అధిష్టానము అయి చరాచర రూపంతో ప్రకటమైన ఆ ప్రేమ స్వరూపులు సాయిబాబాకు నా నమస్కారము. ఓ సుఖమూర్తి గురురాయ, మీరే నా పరమగతి, మీరే నా విశ్రాంతి స్థానము. నన్ను బాధించే పీడలను దూరంగా తరిమేసేవారు మీరే. ఇప్పుడు ఈ నమస్కారం చివర సర్వంత్ర్యామి భగవంత, జీవులన్నిటిలో భగవంతుడే ఉన్నాడు అనే దానికి రుజువుగా సర్వజీవ మాత్రలకు నేను వందనం చేస్తున్నాను. నన్ను తమవాడిగా భావించమని వారికి విన్నపం చేస్తున్నాను. దీనివల్ల విశ్వాన్ని పోషించే వాడికి ఆనందం కలుగుతుంది. ఎందుకంటే ఆయన విశ్వానికి లోపల బయట వ్యాపించి ఉన్నాడు. ఆయన ఏకాత్మిక కించెత్తు కూడా విభజించబడదు. ఈ ప్రకారంగా నమస్కారాలు పరిపూర్ణంగా సమాప్తమవటం అనేది ఆరంభించిన కార్యము చక్కగా సమాప్తి అవటానికి సాధనమై ఉంది. ఇదే ఈ గ్రంథానికి మంగళచరణ. ఇప్పుడు దీని ప్రయోజనాన్ని నివేదిస్తాను. సాయి నా మీద కృపతో నాపై అనుగ్రహమృతాన్ని వర్షించిన వాటి నుంచి నేను రాత్రింబవళ్ళు ఆయన చింతనే చేస్తున్నాను. అందువల్ల నా సంసార భయం నశించిపోయింది. చిన్మయ జ్యోతులం ప్రసరించే శుద్ధమైన సాయి సగుణ రూపాన్ని చూడటం తప్ప నాకు మరో జపం లేదు, నాకు మరో తపస్సు లేదు. అందాలొలికే బాబా మోమిన్ చూస్తుంటే ఆకలి దప్పులు నశించిపోతాయి. అలా చూడటం ముందు ఇతర సుఖాలెంత, దాంతో సాంసారిక దుఃఖాలు విస్మరించబడతాయి. బాబా నయనాల వైపు చూస్తుంటే మన అస్తిత్వాన్ని మనం విస్మరిస్తాము. హృదయ కవాటాలను చూసుకొని ఉవ్వెత్తున ఎగిసిపడుతుంది ప్రేమ. ఆ మధురిమ అనే ఆనందంలో మనోవృత్తి మునకలు వేస్తుంది. కర్మ ధర్మాలు, శాస్త్ర పురాణాలు, యోగా యాగాలు, అనుష్ఠానాలు, తీర్థయాత్రలు, తపోచరణ ఇవన్నీ నాకు సాయి చరణాల వద్దే ఉన్నాయి. గురువాక్యాన్ని అనుసరించి నిరంతరము ఆచరణను సరిచేసుకొని వ్యవహరిస్తూ చిత్తవృత్తిని శ్రద్ధ అనే నిశ్చల స్థితిలో దృఢతరం చేసే మనసుకి శ్వాస శాంతి ప్రాప్తిస్తుంది. ఇదే కర్మకు పరిణామ స్థితి. దానివల్ల నాకు సాయి కమనీయ చరణారవిందలపై లాలన పెరిగి ఆయన అతర్క శక్తి నాకు అనుభవంలోకి వస్తుంది. ఆ శక్తి భక్తమచ్చన్నం చేసి సాయి సముద్రాల చరణాలపై దృష్టిను మరింతగా పెంచి ప్రపంచంలోనే ఉంటూ ప్రపంచం పట్ల వైరాగ్యాన్ని, అమరత్వపు ఆనంద వృత్తిని ఇస్తుంది. ఆ శక్తిని నేను ఎంతని వర్ణించను. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ శ్రీ సాయినాథుని శరత్ బాబూజీకి జై. అనేక సంప్రదాయాలు అనేక రకాల భక్తిని గురించి అనేక తరహాల్లో చెప్పాయి. వాటి లక్షణాలను నాకు చేతనైనంత వరకు విచారణాపూర్వకంగా క్లుప్తంగా చెప్తాను. భక్తికి ముఖ్య లక్షణం స్వస్వరూపానుసంధానమని వేదశాస్త్ర పారంగతులు, జ్ఞాన సంపన్నులైన ఆచార్యులు చెప్పారు. పరాశర ఋషి పుత్రుడు వ్యాసుడు పూజాదులు చేసి ప్రేమను వ్యక్తం చేయగల అర్చన భక్తి అనే మరొక పద్ధతి చెప్పాడు. గురువు కోసం తోట నుంచి పారిజాతాది పువ్వులను పోగు చేసి గురువు గారి గృహ రంగాన్ని ఊడ్చి నీళ్లు చల్లి గోమయంతో అలకాలి. తర్వాత స్నాన సంధ్యాదులు చేయాలి. గురుదేవుల కోసం గంధం తీయాలి. పంచామృతాలతో స్నానం చేయించి ధూప దీపాలతో హారతి ఇచ్చి అప్పుడు నైవేద్యం పెట్టాలి. ప్రేమపూర్వకంగా చేసే ఈ పద్ధతిని అర్చన అంటారు. తమ హృదయంలోని శుద్ధ జ్ఞాన స్వరూప నిర్మల చైతన్యాన్ని విగ్రహ రూపంలోనికి ఆవాహన చేసి పూజను మొదలు పెట్టాలి. పూజ అర్చన పూర్తయిన తర్వాత ఆ చైతన్యాన్ని మళ్ళీ తమ హృదయంలో ఇదివరకటి స్థానంలో ప్రతిష్ఠించుకోవాలి. ఇప్పుడు గర్గాచార్యుల మతానికి సంబంధించిన ఓ భక్తి లక్షణాన్ని చెప్తాను వినండి. ఈ భక్తిలో మనసు హరిగుణ కీర్తనలో తాదాత్మ్యం చెంది హరి ఆనందంలో మునకలు వేస్తుంది. ఆత్మ గురించి అఖండంగా ధ్యానం చేయడం, హరికథ సంకీర్తనలు చేయడం, శాస్త్రాలలో చెప్పబడ్డ విధంగా ఆచరణను సంస్కరించుకోవడం, ఈ రకమైన భక్తి గురించి శాండిల్యముని చెప్పాడు. మనసులో స్వహితాన్ని సాధించాలనే కోరిక గలవారు వేద విహిత ఆచరణను చేస్తారు. వేదాల్లో చెప్పబడని
వాటిని లేదా వద్దని నిషేధించిన వాటిని స్వహితానికి బాధాకరమైనవని వదిలివేస్తారు. ఈ రకమైన కర్మకు గాని లేదా ఫలానికి గాని నేను నిజంగా కర్తని కాను, భోక్తని కానన్న నిరహంకార భావన మనసులో ఉత్పన్నం అయినప్పుడే అది బ్రహ్మార్పణ చేసేందుకు యోగ్యతను సంతరించుకుంటుంది. ఆ ప్రకారంగా కర్మ చేస్తూ పోతే అప్పుడు నైష్కర్మ్యత సహజంగానే సాధ్యమవుతుంది. కర్మ త్యాగాన్ని ఎవరు ఎప్పటికీ చేయలేరు, కానీ కర్మ చేసి కర్తృత్వాన్ని వదలొచ్చు. ముళ్ళుని ముళ్ళుతోనే తీయాలి. అదేవిధంగా కర్మ చేయకుండా కర్మ ఆగదు. ఆత్మానుభవం కలగ్గానే కర్మ సంపూర్ణంగా ఆగిపోతుంది, ఫలాశ పూర్తిగా ఆగిపోతుంది. అదే ఫలత్యాగం. ముందు ముందు ఏదో లాభం కలుగుతుంది లేదా మంచి జరుగుతుందన్న ఇచ్చతో చేయవలసిన పనిని వదిలేయడం లోని రహస్యం. నిత్య నైమితిక కర్మలు చేయడాన్నే స్వధర్మం అంటారు. సమస్త కర్మలు భగవంతుని కర్పణ చేయడం, ఒక క్షణం పాటు సర్వము విస్మరించి మనసుని వైరాగ్యయుక్తంగా చేయడం, అలాంటి మరో రకమైన భక్తి లక్షణాలను నారదముని వర్ణించాడు. ఆ ప్రకారంగా భక్తికి ఒక దాన్ని మించి ఒకటి విలక్షణమైన అనేక లక్షణాలు ఉన్నాయి. కానీ మనం కేవలం గురు కథ స్మరణను పదే పదే చేస్తూ సంసార సాగరాన్ని పాదాలకు తడెంటకుండా దాటిపోవచ్చు. ఆ గురు కథను వినాలన్న తీవ్ర ఇచ్ఛ పట్టుకొని అది వినడంలో నేను నిమగ్నమయ్యాను. స్వీయ అనుభవాలను ప్రస్తావిస్తూ ఆ కథలను ప్రబంధకంగా రచించాలనిపించింది. షిరిడీలో ఉన్నప్పుడు ఒకసారి సాయి దర్శనం కోసం మసీదుకి వెళ్ళినప్పుడు సాయిబాబా తిరగలిలో గోధుమలు వేసి విసురుతూ ఉండడం చూసి నాకు చెప్పరానంత ఆశ్చర్యం వేసింది. మొదట ఆ కథ చెప్తాను, మీరు ప్రశాంత చిత్తంతో వినండి. అదే ఈ సాయి చరిత్రకు ఎలా ఉత్పత్తి స్థానమైందో అది ఆ తర్వాత వినండి. ఉత్తమోత్తమైన కీర్తి కలవారి గుణాలను మళ్ళీ మళ్ళీ వర్ణించడంతోనూ, వారి ప్రేమభరితమైన కథను ఒకచోట కూర్చొని చర్చించుకోవడంతోనూ చిత్తశుద్ధి కలుగుతుంది, బుద్ధి వికసిస్తుంది. ఎవరి నామస్మరణ మంగళదాయకమో వారి గుణ వర్ణనతో వారికి సంబంధించిన విషయాలను లీలలను వినడంతో భగవంతుడికి ఎంతో సంతోషం కలుగుతుంది. 3 రకాల తాపాలు క్లేశాలు నివారించబడతాయి. అందుకే ఆది భౌతిక వగైరా తాపాలతో విసుగు చెందిన వారు, తమకు శుభం కలగాలన్న ఇచ్చ కలవారు, ఆత్మానుభవాన్ని పొందాలనే తపన ఉన్నవారు మహాత్ముల పాదాలను ఆశ్రయించి అనేక ప్రత్యక్ష అనుభవాలను ప్రాప్తింపచేసుకుంటారు. సరే, ఇప్పుడు శ్రద్ధగా ఈ మధుర వృత్తాంతాన్ని వింటే బాబా ఒలికించే కరుణ సుధాలను చూసి ఆశ్చర్యం అనిపిస్తుంది. ఒకరోజు ఉదయాన్నే పళ్ళు తోముకొని ముఖం కడుక్కొని బాబా తిరగలితో విసరడం మొదలెట్టారు. చేత్తో చేటపుచ్చుకొని ఆయన గోధుమ బస్తా దగ్గరికి వెళ్ళారు. ధాన్యం కొలిచే పాత్రతో చాటలో గోధుమలు పోశారు. తర్వాత మరో ఖాళీ గోతముని నేలపై పరిచి దాని మీద తిరగలి పెట్టారు. విసిరేటప్పుడు వదులు కాకుండా తిరగలి పిడిని గట్టిగా బిగించారు. చొక్కా చేతులు పైకి లాక్కొని కఫ్నీని సవరించుకొని కాళ్ళు చాపి తిరగలి ముందు కూర్చున్నారు. నాకు మనసులో ఏదో ఆశ్చర్యం కలిగింది. ఇలా విసిరడంలో ఈయన ఉద్దేశం ఏమిటి? ఏది పోగు చేసుకొని బికారికి ఈ చింత ఎందుకు? సరే, బాబా ఏమీ పట్టించుకోకుండా చేత్తో పిడిపట్టుకొని తల కిందకు వంచి తిరగలితో విసురుతూ నిశ్చింతగా ఒక రోజుకి కావలసిన ధాన్యాన్ని విసిరి తిరగలికి బయట ఒక పక్కగా పెట్టారు. ఎందరో మహానుభావులను చూశాను, కానీ తిరగలితో పిండి విసిరే వాళ్ళని ఈయనొక్కరినే చూశాను. గోధుమలను విసిరడంలో సుఖమేమిటో, అందులో కౌతుకమేమిటో ఆయనకే తెలియాలి. జనం ఆశ్చర్యచకితులై ఇదంతా చూడసాగారు. అయితే బాబా దాంతో ఏం చేశారని అడిగే ధైర్యం ఎవరికీ కలగలేదు. ఈ విషయం గ్రామంలో వ్యాపించి స్త్రీ పురుషులు ఒక్కొక్కరు రాసాగారు. పరుగు పరుగున వచ్చి స్త్రీలు అలసిపోయారు. వారిలో 4 స్త్రీలు మసీదు మెట్లు పైకి పోయి బాబా చేతిని గట్టిగా పట్టుకొని ఆయన చేతి నుంచి తిరగలి పిడిని లాక్కున్నారు. బాబా వాళ్లతో పోట్లాట మొదలెట్టారు. కానీ వాళ్ళు అదే పనిగా విసురుతూ బాబా లీలలు గుణగానం చేస్తూ బాబా గీతాలు పాడడం ప్రారంభించారు. ఆ మహిళల ప్రేమను చూసి బాబా ఉట్టుట్టి కోపం శాంతించింది. కోపం ప్రేమంగా రూపాంతరం చెందింది. బాబా అందంగా సౌందర్య దరహాస చంద్రికలు ఒలికించారు. 4 సేర్లు విసిరడం జరిగింది. చేట ఖాళీ అయ్యింది. అప్పుడు స్త్రీల మనసుల్లో తలంపుల తరంగాలు అపరిమితంగా నర్తించాయి. వాళ్ళు తర్కించుకోవడం మొదలెట్టారు. బాబా స్వయంగా
రొట్టె తయారు చేసుకోరు. వారు భిక్ష చేసి జీవిస్తారు. ఆయన ఈ పిండితో ఏం చేస్తారు? ఆయనకు భార్య లేదు, పిల్లలు లేదు, ఇల్లు వాకిళ్ళు లేవు, సంసారం లేదు. ఆయన ఏకాకి. ఆయనకి ఇంత గోధుమ పిండి ఎందుకు అనుకున్నారు? ఒక ఆమె ఇలా అన్నది, బాబా పరమ దయాసాగరులు, మన కోసం వారి ఈ లీల. ఇప్పుడు ఈ పిండంతా మనకు ఇస్తారు. దీన్ని 4 భాగాలు చేసి ఒక్కొక్కరికి ఒక్కొక్క భాగం ఇస్తారు అని ఆ మహిళలు మనసులో అనుకున్నారు. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ की जय. సద్గురు శ్రీ సాయినాథుని శరత్ బాబూజీ की जय. కానీ బాబాకే ఎరుక. అది ఎవరికీ అంతు చిక్కదు. అయితే లోభత్వం వల్ల స్త్రీల మనస్సుల్లో బాబాను దోచుకోవాలన్న ఆలోచన కలిగింది. తరువాత ఆ గోధుమలన్నీ అయిపోయాయి. పిండి తయారైంది. తిరగలని గోడ కానించి పెట్టి ఆ స్త్రీలు చేటలో పిండిని నింపుకొని దాన్ని తమ ఇళ్ళకి తీసుకెళ్ళటానికి సిద్ధమైనారు. అప్పటిదాకా బాబా పెదవి విప్పి ఒక్క మాటైనా మాట్లాడలేదు. అయితే ఆ స్త్రీలు పిండిని 4 భాగాలు చేశారో లేదో వెంటనే బాబా ఏమన్నారో చూడండి. మీకేమన్నా పిచ్చా? ఇది ఎక్కడికి తీసుకుపోతున్నారు? మీ బాబుగాడి సొమ్మని తీసుకుపోతున్నారా? పొండి, ఈ పిండిని గ్రామ పొలిమేరల్లో ఉన్న శివ అని పేరు గల కాలువ ఒడ్డున పూర్తిగా చల్లండి. ముండల్లారా, తేరగా తిందామనుకుంటున్నారా? నన్ను దోచుకోవాలని ఉరుకులు పరుగుల మీద వచ్చారు. నేనేమన్నా మీ గోధుమల్ని మీ దగ్గర నుంచి అప్పుగా తీసుకున్నానా? అందుకే దాని పిండిని మీరు తీసుకువెళ్దామని చూస్తున్నారా? అది విని ఆ స్త్రీల మనసుల్లో సిగ్గుపడ్డారు. లోభం వల్ల అవమానాన్ని ఎదుర్కొనవలసి వచ్చిందని ఒకరితో ఒకరు చెవులలో గుసగుసలాడుకుంటూ వెంటనే పిండిని పొలిమేరలో చల్లటానికి తీసుకువెళ్ళిపోయారు. బాబా అసలు ఈ పని ఎందుకు మొదలు పెట్టారో, ఆ పనికి కారణమేమిటో మొదట్లో ఎవరికీ తెలియలేదు. అయితే కొంచెం ఓర్పు వహిస్తే ప్రేమ గంగాజరీ తరంగాలను ప్రవహించే బాబా ఇలా ప్రవర్తించడానికి కారణమేమిటో తెలుస్తుంది. నేను అక్కడున్న వారిని బాబా అలా ఎందుకు చేశారని అడిగాను. అప్పుడు వారు అలా చేసి బాబా కలరాను పూర్తిగా నిర్మూలించారు. అవి గోధుమలు కావు, కలరా అంటు వ్యాధి. దాన్ని పిండి చేయటానికి ధాన్యంలాగా తిరిగల్లో మెల్లమెల్లగా వేసి ఆ పిండిని గ్రామ పొలిమేరల్లో పైపైన చల్లించారు. సరే, ఈ ప్రకారంగా కాలువ ఒడ్డున పిండిని చల్లించినప్పటి నుంచి రోగం తిరుగుముఖం పట్టి గ్రామానికి చెడు రోజులు పోయాయి. అలా బాబా కౌశలం అవగాహనకు అందని విధంగా ఉంటుంది. గ్రామంలో కలరా మహమ్మారి వ్యాపించి ఉంది. దాన్ని తరిమివేసే ఉపాయాన్ని సాయినాథులు అలా చేశారు. రోగం తగ్గుముఖం పట్టి గ్రామంలో ప్రశాంతి వెల్లివిరిసింది. పిండి విసిరే ఆ దృశ్యాన్ని చూసి నాలో ఆసక్తి చెలరేగింది. ఈ పనికి దాని పరిణామానికి సంబంధం ఎలా ఏర్పరచాలి, దాన్ని ఎలా సమన్వయపరచాలి, అసలు గోధుమలకు కలరాకు సంబంధం ఏమిటి, కల్పన కూడా చేయలేనటువంటి అలాంటి పనికి కారణం చూసి దాని గురించి కావ్యాన్ని లిఖించాలన్న సంకల్పం కలిగింది. క్షీరసాగరంలో వెగిసిపడే అలల్లా నా హృదయంలో రసరమ్య రాగ మధురిమల ప్రేమ ఉప్పొంగింది. బాబా కారుణ్యమయ కమనీయ గాథను మనసారా పాడుకోవాలనిపించింది. మంగళాచరణం పూర్తయింది. బంధువులకు మహాత్ములకు నమస్కరించటము అయింది. సద్గురు వందనం పూర్తయింది. నేను హేమద్వంతును శ్రీ సాయినాథులకు శరణు వచ్చాను. తరువాత అధ్యాయంలో గ్రంథ ప్రయోజనం, గ్రంథకర్త యోగ్యత, అనుబంధాలను నా బుద్ధికి తోచినట్లు తెలియచేస్తాను. శ్రోతలు స్వస్థ చిత్తంతో వినాలి. అలాగే శ్రోతలకు వక్తకు శ్రేయస్సు కలిగించే శ్రీ సాయి సచ్చరిత్రను రచించిన హేమాత్మంతు ఎవరు అన్న విషయం కూడా తర్వాత చెప్పబడుతుంది. సర్వులకు శుభమస్తు. ఈ ప్రకారంగా సాధు సత్పురుషుల ప్రేరణ కలిగించిన భక్త హేమాత్మంతు రచించిన శ్రీ సాయి సముద్రుల సత్య చరిత్రలో మంగళాచరణం అనే పేరు గల మొదటి అధ్యాయం ముగిసింది. సద్గురు శ్రీ సాయినాథార్పణమస్తు. శుభం భవతు. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ की जय. సద్గురు శ్రీ సాయినాథ్.
ఒకటవ అధ్యాయానికి పరిపూర్ణ వివరణ. పైన 132 ఓవి నుంచి 136 ఓవి వరకు బాబా గోధుమలు విసిన పనికి అర్థమేమిటో షిరిడీ గ్రామస్తులు హేమాద్బంతుకు చెప్పారు. అదీ కాక ఆ పనికి మరో ఆధ్యాత్మికపరమైన అర్థాన్ని శ్రీ నాగేష్ వాసుదేవ్ గుణాజీ తమ సాయి సచరిత్రలే అనే ఇంగ్లీష్ సంక్షిప్త అనువాద గ్రంథంలో చెప్పాడు. శ్రీ సాయిబాబా షిరిడీలో సుమారు 60 సంవత్సరములు నివసించారు. సుదీర్ఘకాలంలో ఎన్నో రోజులు ఆ తిరగల్లో గోధుమలు విసిరారు. అయితే అది కేవలం గోధుమలు విసరటం కాదు, అసంఖ్యాకులైన భక్తుల పాపాలను, అదే రకంగా వారి మానసిక శారీరక దుఃఖాలను ఆయన విసిరారు. తిరగలి పైన ఆ తిరగలికి పైన క్రింద ఉండే రాళ్ళు రెండింటిలో ఒకటి కర్మ, ఒకటి భక్తి. అంటే క్రిందది కర్మ, పైది భక్తి. తిరగలి పిండిని పట్టుకుని బాబా దాన్ని తిప్పుతుండేవారు. అది జ్ఞానం. బాబాకున్న దృఢ విశ్వాసం ఏమిటంటే మన సమస్త ఆశలు, ఆకాంక్షలు, పాతకాలు, సత్వరజస్తమో స్తమాలనే త్రిగుణాలు మనలో ఉండే సూక్ష్మము, వదలటానికి కఠినము అయిన అహంకారాలను సత్కర్మ, భక్తి జ్ఞానాల సాయంతో తిరగల్లో మొదట విసరకపోతే ఆత్మజ్ఞానం లేదా ఆత్మ సాక్షాత్కారం ప్రాప్తించటం సాధ్యం కాదు. దీని గురించి సంత కబీర్ చెప్పిన ఇలాంటిదే ఒక కథ గుర్తుకొస్తుంది. ఒకసారి ఒక స్త్రీ తిరగలి విసురుతుంటే చూసి కబీరు నిపతి రంజన్ గురువుతో ఇలా అన్నారు, నాకు ఏడుపు వస్తుంది. ఎందుకంటే ఆ తిరగల్లో విసరబడుతూ పిండవుతున్న ధాన్యం లాగే సంసార చక్రంలో చిక్కుకుపోయే కష్టం గురించి నాకు తెలిసింది. దానికి నిపతి నిరంజన్ ఇలా అన్నారు, కంగారు పడకు, నాలాగే జ్ఞానం అనే పిడిని గట్టిగా పట్టుకుని తిరగలి దగ్గర నుంచి దూరంగా పోకుండా మధ్య బిందువు మీద మనస్సు నిలుపు. అప్పుడు నీవు దాన్ని ఖచ్చితంగా తప్పించుకోగలవు. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సద్గురు శ్రీ సాయినాథుని శరత్ బాబూజీ కీ జై. రెండవ అధ్యాయము. కథకి ప్రయోజనం, నామకరణం. కథలోని ఉద్దేశం హేమత్ పంత్ నామకరణం. శ్రీ గణేశునికి నమస్కారం, శ్రీ సరస్వతీదేవికి నమస్కారం, శ్రీ గురు మహారాజుకి నమస్కారం, శ్రీ కులదేవతకి నమస్కారం, శ్రీరామచంద్రులకి నమస్కారం, శ్రీ సద్గురు సాయినాథునికి నమస్కారం. కిందటి అధ్యాయంలో మంగళాచరణ అయింది. కులదేవతకు, సద్గురువుకి నమస్కరించటం అయింది. శ్రీ సాయి సచ్చరిత్రకు బీజం పడింది. ఇప్పుడు ఇది లభించటం వల్ల కలిగే ప్రయోజనాన్ని చెప్పటం మొదలు పెడతాను. అలాగే రచయితకు గల అధికారాన్ని, అనుబంధాన్ని స్పష్టం చేసి వాటి గురించి కొద్దిగా చర్చిస్తాను. అప్పుడు శ్రోతలు అలవోకగా గ్రంథాన్ని అవగాహన చేసుకోగలుగుతారు. మొదటి అధ్యాయంలో బాబా గోధుమలు విసిరి కలరాని మొదలంటా నశింపచేయటంతో గ్రామస్తులకు ఎంతో ఆశ్చర్యం కలిగింది. సాయిబాబా చేసిన ఈ అద్భుత లీలలను విని నా మనసులో మధుర శరదృతువు లాంటి ఆనందం ఆకాశపు టంచులను తాకింది. నా జీవన దారుల్లో ప్రేమ వెల్లువ ఉవ్వెత్తున ఎగసిపడింది. అదే ఈ సాహిత్య పరిమళాలు వెదజల్లే కావ్య రూపంలో ప్రకటమైంది. కనుక సాయిబాబా మహిమలను మనసుకు తోచిన విధంగా వర్ణించాలని, అలా చేస్తే అవి భక్తులకు ప్రబోధాత్మకంగాను, పాప ప్రక్షాళనం చేసేవిగాను ఉంటాయనిపించింది. అందుకోసమే అంత పవిత్రమైన సాయి చరిత్రను వ్రాయాలనుకుని ఇహపర సౌఖ్యాలను కురిపించగల ఈ కథ వాహనాన్ని మొదలుపెట్టాను. మహానుభావుల చరిత్రలు సన్మార్గానికి దారి చూపగల దివ్యలు. అవి న్యాయశాస్త్రానికో లేదా తర్కశాస్త్రానికో సంబంధించినవి కావు. సత్పురుషులు వెదజల్లే కృపాకాంతి కిరణాలకు పాత్రులైన వారికి ఆశ్చర్యకరమైనదంటూ ఏమీ ఉండదు. అయినా మీరు ఈ ఆనందామృతానికి భాగస్వాములు కమ్మని శ్రోతలకు నా ప్రార్థన. సత్సంగం పట్ల, సత్కథా శ్రవణం పట్ల సద్భావం, సదా వాటిలో నిమగ్నమయ్యే సంస్కారం ఉన్నవారి భాగ్యమే భాగ్యం. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సద్గురు శ్రీ సాయినాథుని శరత్ బాబూజీ కీ జై. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై.
సద్గురు శ్రీ సాయినాథుని శరద్ బాబూజీకి జై. చిరకాల సాహచర్యం నుండి రాత్రింబవళ్ళు సహవాసం చేసిన ప్రాణ స్నేహితుడే అయినప్పటికీ అతని స్వభావాన్నే చిత్రించలేను నేను. మరలాంటప్పుడు మహనీయుల చరిత్రను ఏం రాయగలను? నా స్వంత అంతరంగాన్నే నేను పరిపూర్ణంగా గుర్తించలేనప్పుడు మహనీయుని మనోభావాలను దర్పణం పడుతూ దోషరహితంగా నేనెలా వర్ణించగలను? ఆత్మస్వరూపాన్ని అవగాహన చేసుకోవాలని ప్రయత్నం చేసి 4 వేదాలు అలసిపోయాయి. అలాంటప్పుడు బాబా మీ స్వరూప నిజస్థితి నాకు నిశ్చయపూర్వకంగా తెలిసేదెలా? మొదట స్వయంగా సత్పురుషులమై ఆ తరువాత సత్పురుషుల యథార్థ తత్వానికి తలుపులు తట్టాలి. అది నియమం. మరి సత్పురుషులను వర్ణించడం నా వల్ల ఎలా అవుతుంది? ఈ సంగతి నాకు మొదటే తెలుసు. 7 సముద్రాల్లోని ఉదకాన్ని అవలీలగా కొలవచ్చు. అనంతమైన ఆకాశాన్ని కూడా ఆచ్ఛాదించవచ్చు. కానీ మహనీయుల బుద్ధిని ఆకలింపు చేసుకోలేం. నేను అల్ప మానవుణ్ణి నా మనసుకు బాగా తెలుసు. కానీ అపరిమితమైన చాలా గొప్పతనాన్ని చూసి నాకు దాన్ని గానం చేయాలన్న కోరిక కలుగుతోంది. నేను దాన్ని ఆపుకోలేకపోతున్నాను. దీనులకు దుర్భరులకు విశ్రాంతి స్థానమైన శ్రీ సాయిరాజా మీకు జయకారాలు. మీ మాయ అంతుపట్టనిది, అది అవర్ణనీయం. మీరీ దాసుడిపై దయామృత రసధారలు కురిపించండి. ఈ చరిత్ర లిఖించాలని నాకు అనిపిస్తోంది. అయితే ఈ నా సాహసం చిన్న నోటికి పెద్ద ముద్దలా అనిపించడం లేదు. నన్ను నలుగురిలో నవ్వుల పాలు కానీకండి. సత్పురుషుల చరిత్ర లిఖించే వారిపై భగవంతుని కృపామృత ధారల జలపాతం వర్షిస్తాయని జ్ఞానేశ్వర మహారాజ్ అన్నారు. ఇక నేను భయపడటం ఎందుకు? నేను స్వతహాగా మందమతినే అయినప్పటికీ భగవంతుడు నా మనో ప్రాంగణంలో స్ఫూర్తిని ప్రజ్వలించారు. నా కార్యాన్ని కడవరకు నడిపించడం వారికి తెలుసు. భక్తులు చేయాలని సంకల్పించిన సేవలను సత్పురుషులు స్వయంగా చేయించుకుంటారు. స్ఫూర్తినిచ్చేది పూర్తిగా మహనీయులే. భక్తులు కేవలం నిమిత్త మాత్రులు. క్లుప్తంగా చెప్పాలంటే సాయి స్వయంగా తమంత తామే ఈ చరిత్రను నా నోటితో పలికిస్తారు. అందుకే ఈ కథ ఆదర్శపూర్వకంగా గౌరవింపబడగలిగినంత మహిమాన్వితమైనది. సాధు సత్పురుషులు లేదా శ్రీహరి తన హస్తాన్ని భక్తుల తలపై పెట్టి వారి చేతిని పట్టుకొని తమ చరిత్ర తామే వ్రాయించుకుంటారు. అలాగే శక సంవత్సరం 1700 క్రీస్తు శకం 1778 మహీపతి బుద్ధికి స్ఫూర్తి కలిగించి అతని చేత సత్పురుషుల చరిత్రలు వ్రాయించి సేవ చేయించుకున్నారు. అలాంటి సేవే శక సంవత్సరం 1800 క్రీస్తు శకం 1878 దాసగను చేత చేయించుకున్నారు. అతని చేత మొదట సాధు సత్పురుషుల చరిత్రలు వ్రాయించి సర్వులను పావనం చేశారు. భక్త విజయం, సంత విజయం, భక్త లీలామృతం, సంత లీలామృతం అని మహీపతి వ్రాసిన ఈ 4 గ్రంథాలలాగే దాసగను 2 గ్రంథాలు వ్రాశాడు. ఒక దాని పేరు భక్త లీలామృతం అయితే మరో దాని పేరు సంత కథామృతం. ఈ 2 గ్రంథాల్లోనూ ఈ మధ్య కాలంలోనే జీవించిన భక్తుల సత్పురుషుల గురించి వర్ణించబడింది. అందులో భక్త లీలామృతంలోని 3 అధ్యాయాల్లో 31, 32, 33 శ్రీ సాయి మహారాజ్ మధుర చరిత్ర వర్ణించబడింది. దాన్ని శ్రోతలు చదవాలి. అలాగే సంత కథామృతం 57వ అధ్యాయంలో శ్రీ సాయి మహారాజ్ ఒక భక్తుడికి నానాసాహెబ్ చాందోర్కర్కి చేసిన మధురమైన జ్ఞానోపదేశం ఉంది. అది కూడా చదవండి.
అది కాక రఘునాథ సావిత్రి భజనమాల అనే పుస్తకంలోని రఘునాథరావు, సౌభాగ్యవతి సావిత్రి టెండూల్కర్లు తమ అనుభవపూర్వకమైన అలౌకిక సాయి లీలలను అభంగ గీతాల రూపంలో గానం చేసి జనుల మనసులకు ఆహ్లాద సాగరాల్లోకి జార్చే శాంతినిచ్చారు. అదే పుస్తకాన్ని బాబా బిడ్డడొకడి కాకాసాహెబ్ దీక్షిత్ చే ప్రస్తావన వ్రాయించారు. ఈ అత్యంత ప్రేమ భరిత కథామృతం దాహంతో తపించే చకోరాల కోసం వర్షించిన అమృత వృష్టే. దాన్ని కూడా భక్తులు విచారపూర్వకంగా చదవాలి. దాసకను రచయించిన చిన్న చిన్న కవితలు అత్యంత మనోరంజకంగా ఉంటాయి. అందులోని బాబా లీలలను వింటే శ్రోతల మనసులు ఆనంద డోలికల్లో ఊగిసలాడతాయి. అలాగే గుజరాతీ వాళ్ళ కోసం ఓ భక్తుడు అమీదాస్ భవానీ మెహతా గుండెల నిండా తొణికిసలాడే ప్రేమతో బాబా చమత్కారాలను ఎన్నింటినో వ్రాశారు. ఇవి కాక కొందరు శ్రేష్ఠులైన సాయి భక్తుల సాయి ప్రభ అనే పేరు పెట్టి పూణేలో బాబా కథా సంగ్రహాన్ని ప్రచురించి ప్రసిద్ధం చేశారు. అలాంటి కథలెన్నో ఉండగా నా ఈ గ్రంథం అవసరమేమిటన్న సందేహం శ్రోతల కలగవచ్చు. అయితే మీ సందేహాన్ని దూరం చేస్తాను, వినండి. సాయి చరిత్ర అనంతం, అపారం. తన గర్భంలో అమూల్య రత్నాల గనులను నిక్షిప్తం చేసుకున్న మహాసాగరమే ఇది. చిన్న పిట్టలాంటి నేను దాన్ని ఎలా ఖాళీ చేయగలను? అదసలెలా జరుగుతుంది? అలాగే శ్రీ సాయి నిగూఢ చరిత్రను సంపూర్ణంగా వర్ణించటం అనేది నాకెన్నటికీ సాధ్యం కాదు. నా కథ నా శక్త్యానుసారం చెప్తాను, తృప్తి పొందండి. అపూర్వమైన సాయి కథలు అపారంగా ఉన్నాయి. అవి ప్రాపంచిక దుఃఖాలతో పీడించబడే వారి తాపాన్ని చల్లార్చే శాంతి తుంపరల పన్నీటి జల్లులే. శ్రోతలను శ్రవణానంద తరంగాల్లో ఉర్రూతలూగించటమే కాదు, సాయి భక్తులు అంతఃకరణను స్థిరత్వాన్ని ప్రసాదిస్తాయవి. బాబా వ్యావహారికమైన ఉపదేశాలను వేర్వేరు పద్ధతుల్లో కథలుగా చెప్పారు. అలాగే సర్వులకు అనుభవంలోకి వచ్చిన వారి ప్రవర్తనలోని రహస్యాలను విప్పి చెప్పే కథలు చెప్పారు. ప్రఖ్యాతమైన ఈశ్వర ప్రణీత వేదాల్లోని అసంఖ్యాక ఆఖ్యానాల్లాంటి భావం తొడిగిసలాడే మధురమైన కథలు లెక్కలేనని చెప్పారు బాబా. వాటిని జాగ్రత్తగా శ్రద్ధగా వింటే వాటి ముందు ఇతర సుఖాలు తృణంలా తుచ్చమనిపిస్తాయి. ఆకలి దప్పులు ఎవరు పంపకుండానే ఆమడ దూరం పోతాయి. మనసుని ఆహ్లాద సాగరంలోకి జారవిడిచే తృప్తి కలుగుతుంది. కొందరికి బ్రహ్మైక్య స్వరూపం కావాలనే కోరికుంటుంది. కొందరికి అష్టాంగ యమ నియమ ఆసన ప్రాణాయామ ప్రత్యాహార ధ్యాన ధారణ సమాధి అనే 8 భాగాలుండే యోగంలో నిష్ణాతుడవడంపై ఎంతో ఇష్టం ఉంటుంది. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సద్గురు శ్రీ సాయినాథుని శరద్ బాబూజీ కీ జై. श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय. सद्गुरु श्री साईनाथ निशरद बाबूजी की जय. కొందరికి అష్టాంగ యమ నియమ ఆసన ప్రాణాయామ ప్రత్యాహార
ధ్యాన, ధారణ, సమాధి అనే 8 భాగాలుండే యోగంలో నిష్ణాతులవ్వడంపై ఎంతో ఇష్టం ఉంటుంది. కొందరికి సమాధి సుఖం వల్ల కలిగే పరమానంద డోలికల్లో ఊగాలన్న మక్కువ ఎక్కువగా ఉంటుంది. వారందరికీ ఈ కథలు వింటేనే అవన్నీ లభిస్తాయి. ఈ కథలు శ్రోతల కర్మ పాశాలను ఛేదిస్తాయి. వారి బుద్ధికి ఉత్తమమైన వికాసాన్ని కలిగిస్తాయి. భేదభావాన్ని భస్మం చేసి సర్వులకు ఆశలకు ఊపిరులూదే అపార సుఖాన్ని సులభం చేస్తాయి. అది చూసి అనేక రకాల కథలను చక్కగా సేకరించి ఒక మాలలా గుచ్చాలని నా మనసులో తీవ్రంగా కోరిక కలిగింది. ఇదే మంచి ఉపాసన అనిపించింది. ఈ కథల్లో 4 అక్షరాలైనా చెవిలో పడితే దుఃఖోద్వేగాలతో భుజాలు రాసుకుంటూ తిరిగే జీవుల చెడు రోజులు చెప్పాపెట్టకుండా చటుక్కున పారిపోతాయి. కథను పూర్తిగా ఆదరపూర్వకంగా వింటే సాధారణ భక్తులు కూడా సంసార సాగరాన్ని సవ్యంగా దాటిపోతారు. నన్ను తమ కలంలా చేసుకొని బాబాయే నా కరాలతో వ్రాయిస్తున్నారు. నేను కేవలం నిమిత్తమాత్రుణ్ణి. బాబా వ్రాయించినట్లే అలాగే అక్షరాలను వ్రాస్తున్నాను. సంవత్సరాల తరబడి చూసిన బాబా లీలలను అమాయకులు, ప్రేమాలురులు అయిన భక్తుల కోసం సేకరించాలని మనసుకి తీవ్రంగా అనిపించింది. బాబాను ప్రత్యక్షంగా దర్శించి తమ నయనాలకు తృప్తిపరచుకోలేని వారిచే బాబా మహత్యాన్ని శ్రవణం చేయించి వారికి పుణ్యం కలిగించాలని, వాటిని చదవాలని ఇచ్చ కలిగిన అదృష్టవంతుల మనసుకి పరమానందం కలగాలని, తృప్తి కూడా లభించాలని మనోవృత్తి ముచ్చటపడింది. దాన్ని నేను మాధవరావు దేశపాండే చెవిన వేశాను. కానీ నా వల్ల ఈ పనెలా జరుగుతుంది అన్న సందేహం మనసులో సందడి చేసింది. నా వయస్సు 60 పైబడింది. చపల బుద్ధి అడ్డంకాలు ఉత్పన్నం అయ్యే వైపుకై ఉరుకులు పెడుతుంది. అశక్తత వల్ల నా ప్రయత్నం ఓ పక్కనే ఉండిపోయింది. కేవలం నోటితో వాగే పిచ్చి ప్రేలాపనలే మిగిలింది. అది ఇతర విషయాల్లో వ్యర్థంగా ఖర్చు కాకుండా శ్రీ సాయి ప్రీత్యార్థమై వాడి ఎలాగైనా సరే పరమార్థాన్ని సాధించాలని, అందుకే ఈ ప్రయత్నం మొదలెట్టాను. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సద్గురు శ్రీ సాయినాథుని శరద్ బాబూజీ కీ జై. అహోరాత్రులు అనుభవాల అమృతాన్ని గ్రొలిన మనసుకి ఈ వృత్తాంతం ఒకటి రాయాలి. అలా చేస్తే దాన్ని నిరంతరం మననం చేయటం వల్ల మనసుకి విశ్రాంతి లభిస్తుంది అని అనిపించింది. స్వానుభవం అనే చరణాల మీద ఆధారపడిన ఆత్మకు ఆనందాల ప్రాతకాలపు కాంతి కెరటాలని, తుష్టిని కలిగించగల మాటలను బాబా ఎంతో సహజంగా పదే పదే చెప్పి ఉన్నారు. వాటిని శ్రోతలకు సాదరంగా విన్నవిస్తాను. బాబా జ్ఞాన ప్రబోధకాలైన విషయాలను ఎన్నెన్నో చెప్పారు. అనేకులకు భక్తి మార్గానికి బాటలు వేశారు. వాటిని సమగ్రంగా సేకరించాలి. అప్పుడు సాయిబాబా చరిత్ర రూపుదిద్దుకుంటుంది. ఆ కమనీయ గాథను కర్ణపేయంగా చెప్పేవారికి, శరీరాన్నంతా శ్రవణాలుగా చేసుకుని వినేవారికి ఇద్దరి మనసుల తాపాలను చల్లార్చి విశ్రాంతినీయగల పన్నీటి జల్లే అవుతుంది. చిత్తాలు ప్రశాంతిలో తడిసి ముద్దవుతాయి. శ్రీ సాయి మహారాజ్ పెదవుల నుంచి జాలువారిన కమనీయ గాథలను వింటే భక్తుల దేహాలను బంధించిన దుఃఖాగ్ని కీలలు దిగంతాల వైపు పారిపోతాయి. వాటిని మననం చేస్తే సంసారం నుండి తరింపచేయగల ముక్తికాంత స్వయంగా వచ్చి తలుపు తడుతుంది. చిన్మయ జ్యోతులు వెదజల్లే శ్రీ సాయిబాబా నోటి నుంచి వర్షించిన మాటల ముత్యాలు అమృత జలధారల్లా అత్యంత రసభరితంగా ఉంటాయి. వాటి మధురిమను నేనెంతని వర్ణించను. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సద్గురు శ్రీ సాయినాథుని శరద్ బాబూజీ కీ జై.
श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथ निसरद बाबूजी की जय। వాటిని వింటే పరమానందం పరవళ్ళు త్రొక్కుతూ ప్రవహిస్తుంది. ఆ కథలను విద్వత్తు ధార్మికతలకు సంబంధించిన బూటకపు అహంకారాన్ని ఆవలికి నెట్టి గానం చేసినటువంటి వారి పాద రజ కణాల్లో పారవస్యంతో పొర్లిన ముక్తికాంత వచ్చి వారి కరాల్లో ఒదిగి పోతుందనిపిస్తుంది నాకు. ఆ కథలు చెప్పటంలో అలౌకికమైన నైపుణ్యాన్ని, అలాగే భావ సౌరభాలు గుబాళించే పదాల అమరికలని అవలోకించిన శ్రోతలు తల్లీనులై సుఖ సుందరి ఆలింగనంలో ఆదమరుస్తారు. ఆయన మాటలు వినాలని చెవులు, వారిని వీక్షించాలని చక్షువులు తహతహలాడినట్టే మనస్సు తన నిండా ఉత్సాహాన్ని పులుముకుని సహజంగా ధ్యానాన్ని కౌగిలించుకుంటుంది. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ की जय। सद्गुरु श्री साईनाथ निसरद बाबूजी की जय। నా జనని గురుమాత. ఆయన గురించిన విశేషాలను లోకుల ద్వారా ఆ నోట ఈ నోట చెప్పగా దాన్ని ఆదరపూర్వకంగా విని చెవుల్లో నిక్షిప్తం చేసుకుందాం. వాటిని పదే పదే గుర్తుకు తెచ్చుకుందాం. అలా సాధ్యమైనంత వరకు వాటిని పోగు చేసుకొని ప్రేమ బంధనంలో బందీ చేసి ఒకరికొకరం చెప్పుకుందాం. ఇక్కడ నాదంటూ ఏమీ లేదు. ఇది సాయినాథుని ప్రేరణే. వారేం పలికిస్తారో నేనదే మాట్లాడతాను. నేను మాట్లాడతాననటం కూడా అహంకారమే. సాయిబాబా స్వయంగా సూత్రధారులు. నా వాక్కును నడిపించేది వారే. అలాంటప్పుడు చెప్తున్నాననటానికి మధ్యలో నేనెవర్ని? అహంకారాన్ని బాబా చరణాలకు అర్పణ చేస్తే అపరిమిత సుఖం అలరిస్తుంది. అహంకారం అణిగితే పరవళ్ళు తొక్కుతూ ప్రవేశించిన సుఖశాంతులు జగత్తును పెనవేస్తాయి. మనసులో చెలరేగని ఈ సంకల్పానికి అవకాశం కలగాలి. అయితే బాబాని అడగటానికి ధైర్యం చాలలేదు. ఇంతలో మాధవరావు మసీదు మెట్ల మీదకొచ్చాడు. ఈ విషయం అతని చెవిన వేశాను. అతను ఇతరులెవరూ లేని సమయం చూసుకుని బాబాని అడిగాడు. బాబా, మీరు సరేనంటే తన శక్త్యానుసారం మీ చరిత్ర రాయాలని అన్నా సాహెబ్ మనసు కనిపిస్తుందట. అందుకు బాబా, నేను భిక్ష కోసం ఇల్లిల్లు తిరుగుతూ ఎండు రొట్టె కూర తిని రోజులు వెళ్లబుచ్చే బికారిని. అలాంటి నా చరిత్ర రాయటమేమిటి? అనవసరంగా హాస్యాస్పదమవుతోంది అన్నారు. నేను మనసులో అనుకున్నాను, అలా అనకండి. ఈ రత్నాన్ని దిమ్మెలో, రత్నాన్ని పొదగటానికి చేసే స్థలం. ఈ రత్నాన్ని దిమ్మెలో అమర్చాలి. సరే, మీ అనుమతి, మీ సహాయం ఉంటే నా అంతట నేనే రాస్తాను. లేదా విఘ్నాలన్నింటినీ దూరం చేసే మీ చరణాలే రాయిస్తాయి. మహనీయుల ఆశీస్సులే గ్రంథరచనను ప్రారంభిస్తాయి. మీ కృపాదృష్టి లేకపోతే రాయడం అంత సులభం కాదు. నా మనసులోని తలంపును తెలుసుకున్న శ్రీ సాయి సమర్థులకు కృప ఉదయించింది. ఆయన నీ మనోరథం సిద్ధిస్తుంది అన్నారు. నేను వెంటనే ఆయన పాదాలపై నా తలనుంచాను.
బాబా నాకు విభూతి ప్రసాదం ఇచ్చారు. ఆశీర్వాదపూర్వకంగా నా తలపై తమ హస్తాన్ని ఉంచారు. శ్రీ సాయిబాబా సమస్త ధర్మాల సంపూర్ణ జ్ఞానం. వారు భక్తుల భవబంధాలను తెంచేస్తారు. మాధవరావు ప్రార్థన విన్న మీదట ఆయనకు నాపై కరుణ కలిగింది. అధైర్యాన్ని ఆలింగనం చేసుకున్నా నా మనసును శాంతింపచేయడానికి ఆయన నాకు ధైర్యాన్ని ఇవ్వటం మొదలెట్టారు. నా మనసులోని భావార్థాన్ని తెలుసుకొని ఆయన అనుమతిపూర్వక వచనామృతాన్ని వర్షించారు. నా కథను, విశేషాలను, అనుభవాలను యథాతథంగా సేకరించాలి. వాటిని చక్కగా రాసిపెట్టుకోమను. అతనికి నా సహాయం సంపూర్ణంగా ఉంటుంది. అతను అంటే అన్నాసాహెబ్ దాబోల్కర్ కేవలం నిమిత్తమాత్రుడు. నా చరిత్ర నేనే రాసుకుంటాను. నేనే నా కథాకథనం చేస్తాను. నా చరిత్ర రాయించుకోవాలనే ఇచ్చను నేనే నెరవేర్చుకుంటాను. అతను తన అహంకార భావనను తొలగించి దాన్ని నా చరణాలకు అర్పించాలి. వ్యవహారికంలో అలా ప్రవర్తించే వారికి నేను పూర్తిగా సాయం చేస్తాను. ఈ కథ ఏమిటి? వారి ఇంట అన్ని రకాలుగాను నేను శ్రమ చేస్తాను. అహంభావన తొలగిపోయి దానికి నిలువ నీడ లేకపోయినప్పుడు అతని అహమత్వంలో నేను సంచరించి నా చేత ఆ పనులు వాటంతట అవే అయిపోతాయి. అతను కేవలం నిమిత్తమాత్రుడు. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ की जय. सद्गुरु श्री साईनाथ शरद बाबू जी की जय. श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय. सद्गुरु श्री साईनाथ शरद बाबू जी की जय. साई रहम नजर करना, बच्चों का पालन करना,
सही रहम नजर करना, बच्चों का पालन करना। जाना तुमने जगत पसारा, सब ही झूठ जमाना। जाना तुमने जगत पसारा, सब ही झूठ जमाना। सही रहम नजर करना, बच्चों का पालन करना। सही रहम नजर करना, बच्चों का पालन करना। मैं अंधा हूँ बंदा आपका, मुझसे पद दिखलाना। मैं अंधा हूँ बंदा आपका, मुझसे पद दिखलाना। सही रहम नजर करना, बच्चों का पालन करना। सही रहम नजर करना, बच्चों का पालन करना। दासगण कहे अब क्या बोलूं, थक गई मेरी रसना। दासगण कहे अब क्या बोलूं, थक गई मेरी रसना। सही रहम नजर करना, बच्चों का पालन करना। सही रहम नजर करना, बच्चों का पालन करना। रहमो नजर करो अब मोरे साई, तुम बिना नहीं मुझे माँ बाप बाई। रहमो नजर करो मैं अंधा हूँ बंदा तुम्हारा। मैं अंधा हूँ बंदा तुम्हारा। मैं ना जानू, मैं ना जानू, मैं ना जानू अल्लाह इलाही। रहमो नजर करो, रहमो नजर करो अब मोरे साई। तुम बिना नहीं मुझे माँ बाप बाई। रहमो नजर करो काली जमाना मैंने गमाया। काली जमाना मैंने गमाया। साथी आखिर का, साथी आखिर का, साथी आखिर का तुम बिना कोई। रहमो नजर करो, रहमो नजर करो अब मोरे साई। तुम बिना नहीं मुझे माँ बाप बाई। रहमो नजर करो अपने मस्जिद का झाड़ू गड़ो है। अपने मस्जिद का झाड़ू गड़ो है। मालिक हमारे, मालिक हमारे, मालिक हमारे तुम बाबा साई। रहमो नजर करो, रहमो नजर करो अब मोरे साई। तुम्हारी ना नहीं मुझे माँ बाप बाई। रहमो नजर करो। श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथ निशरद बाबू जी की जय।
श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथुनि शरद बाबूजी की जय। साई बाबा 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 साई